వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియాలో పరిస్థితులు ఒక్కసారిగా అదుపు తప్పాయి. అమెరికా నేవీ ఇరాన్ కార్గో నౌకను బలవంతంగా స్వాధీనం చేసుకోవడంతో మధ్యప్రాచ్యం మరోసారి యుద్ధ క్షేత్రంగా మారింది. తన నౌకను అడ్డుకున్న అగ్రరాజ్యంపై ఇరాన్ భయంకరమైన డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. అటు ట్రంప్ హెచ్చరికలు, ఇటు ఇరాన్ ప్రతీకారేచ్ఛతో గల్ఫ్ దేశాల్లో ఏం జరగబోతోంది? అసలు ఈ నౌకల యుద్ధం ప్రపంచ దేశాలను ఎలా వణికించబోతోంది? ఆ పూర్తి వివరాలు ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. మధ్యప్రాచ్యంలో శాంతి మంత్రం మాయమైంది. బాంబుల మోత మొదలైంది. ఏప్రిల్ 19న ఒమన్ సముద్రంలో చోటు చేసుకున్న ఒక హై వోల్టేజ్ డ్రామా ఇప్పుడు ప్రపంచాన్ని మహాయుద్ధం వైపు నెట్టేస్తోంది. ఇరాన్ కు చెందిన భారీ కార్గో నౌక టౌస్కాను అమెరికా నేవీ క్షిపణి దాడులు చేసి తన ఆధీనంలోకి తీసుకోవటం ఈ గందరగోళానికి ప్రధాన కారణం. మలేషియా నుండి ఇరాన్ కు వస్తున్న ఈ నౌకను అమెరికా యుద్ధ నౌక USS ప్రౌన్స్ అడ్డుకుంది. దాదాపు 6 గంటల పాటు హెచ్చరికలు జారీ చేసిన ఆ నౌక ఆగకపోవడంతో అమెరికా బలగాలు నేరుగా నౌక ఇంజిన్ రూమ్ పై కాల్పులు జరిపాయి. ఆ వెంటనే ఆకాశం నుండి హెలికాప్టర్ల ద్వారా US మెరైన్ బలగాలు నౌకలోకి దిగి సిబ్బందిని బందీలుగా పట్టుకున్నాయి. ఈ చర్యను సాయుధ సముద్రపు దొంగతనంగా అభివర్ణించిన ఇరాన్ కొన్ని గంటల్లోనే ప్రతీకారానికి దిగింది. ఒమన్ సముద్రంలో ఉన్న అమెరికా సైనిక నౌకలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ అత్యాధునిక డ్రోన్లతో మెరుపు దాడులు చేసింది. తమ నౌకను అక్రమంగా స్వాధీనం చేసుకున్నందుకు ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, అమెరికా భారీ ధర చెల్లించుకోవాల్సి ఉంటుందని ఇరాన్ కమాండర్లు హెచ్చరించారు. ఈ పరిణామంతో పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా ముక్కలైపోయింది. ప్రస్తుతం హార్మోజ్ జలసంధి వేదికగా 2 దేశాల మధ్య భీకర పోరు నడుస్తోంది. ఇరాన్ ఈ సముద్ర మార్గాన్ని పూర్తిగా మూసివేయడంతో దాదాపు 2000 నౌకలు, 1000 మంది నావికులు సముద్రం మధ్యలోనే చిక్కుకుపోయారు. అటు అమెరికా కూడా పట్టు వదలటం లేదు. ఇరాన్ పోర్టుల వైపు వచ్చే ప్రతి నౌకను అడ్డుకుంటామని, అవసరమైతే ఇరాన్ తీర ప్రాంతంపై నేరుగా దాడులు చేస్తామని ట్రంప్ సర్కార్ అల్టిమేటం జారీ చేసింది. దీనికి ప్రతిగా ఇరాన్ తన క్షిపణి వ్యవస్థలను యుద్ధానికి సిద్ధం చేసింది. ఈ యుద్ధ వాతావరణం వల్ల ప్రపంచ వ్యాప్తంగా చమురు సరఫరా స్తంభించిపోయింది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒకవైపు 45 డిగ్రీల ఎండలతో జనం అల్లాడుతుంటే, మరోవైపు చమురు సంక్షోభం భారత్ వంటి దేశాల ఆర్థిక వ్యవస్థపై కోలుకోలేని దెబ్బతీసేలా కనిపిస్తోంది. ఒకవేళ ఇరాన్ గనుక హార్మోజ్ జలసంధిలో సముద్రపు మైన్లను వేస్తే ఈ మార్గాన్ని పునరుద్ధరించడానికి నెలల సమయం పడుతుందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అగ్రరాజ్యం తన అహంకారాన్ని వీడకపోతే ప్రపంచం మరో విధ్వంసకర యుద్ధాన్ని చూడాల్సి వస్తుందని ఇరాన్ హెచ్చరిస్తోంది. మరి ఈ ఉద్రిక్తతలు ఎక్కడికి దారి తీస్తాయో వేచి చూడాలి.